మీడియా అకాడమీ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు పెద్దలకు ధన్యవాదాలతో తెలంగాణ జనసామాన్యానికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వంగా మేము ఉన్నాం అని సేవలో ముందున్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు పలికి వారందరికీ కూడా ఒక శుభం సందర్భంలో వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన గౌరవ నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర శాఖ, 3 శాఖలకు సంబంధించి మీ కన్సర్న్డ్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేటువంటి మినిస్టర్గా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరూ, ఎన్ఎస్సీ అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు అంత పెద్ద పెద్ద మనుషులుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వనవాసం కూడా 14 సంవత్సరాలే కానీ మీకు 18 సంవత్సరాలు పట్టింది గమ్యం చేరడానికి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టుగా ఇప్పుడు ఇంటికి ఒక మోక్షం వస్తూ ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి వృత్తిలో ఉండి, ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మండలాల్లో జిల్లాల్లో కొద్దో గొప్ప వారికి అక్కడనే స్థిర నివాసాలు ఉండడం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ వృత్తిపరంగా అన్ని జిల్లాల నుంచి అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి వృత్తిపరంగా చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ సంబంధించిన ఒక ఇల్లును, ఉదాహరణ నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎకరన్నర అమ్ముదిలో గుంట వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. అట్లా అమ్ముకొని ప్రాక్టికల్గా చూసినాం, చాలా ఇబ్బంది ఉన్నది. అంటే వాస్తవంగా ఆ ఎమ్మెల్యే ఎంపీల చట్టంలో అప్పుడు మేము 2005లో మార్క్ఫెడ్ చేయడం ఉంది కాబట్టి మాకు కూడా జాగా రాకుండే. ఏది ఏమైనా ఒక జాగా ఇల్లు అనేటువంటి ఒక పెద్ద కళ. దాన్ని ఈ సందర్భంగా 18 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి ఒక సమస్య జటిలమై మరి పెద్దలు ఈ సందర్భంగా మనం ఇద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఒకరు మన చీఫ్ జస్టిస్ గౌరవ రమణ గారికి అయితే దాన్ని అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమస్య పరిష్కారమై 2 సంవత్సరాలు అయింది. మనం అందరూ మీరు అందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాన్ని మనం పరిష్కరించలేకపోయినాం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు ఈ అంశం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మేము ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా ఆ యొక్క జటిలమైన సమస్యను పరిష్కారం చేసి మీకు అందజేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం హుస్నాబాద్ లాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే సందర్భంలో ఈరోజు గ్రామీణ అక్రిడేషన్లు, జర్నలిస్టులు నైపుణ్యత లేదా నైతిక విలువలకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు కాబట్టి నేను ఆ మాటల జోలికి పోను. కానీ దయచేసి క్షేత్రస్థాయిలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు ఉన్నారు. వారికి కూడా వృత్తిలో నైపుణ్యం ఉండి నిబద్ధతతో పనిచేయగలిగి వారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక చట్టంలోనే ఏదైనా ఒక పద్ధతిని చేసి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఎందుకంటే 2000 నేను అనుకుంటా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండి, రమణారావు గారు కూడా అక్కడ ఉండి, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు మరి అక్కడ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం, మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజాస్వామికంగా అందరూ బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ ఇక్కడ చూస్తున్నట్టయితే 18 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు. ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి వయసు అలా ఆయన కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొక్కసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కావచ్చు, బషీర్బాగ్ అయినప్పటికీ కూడా
కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి గృహం నిర్మించుకొని మరి ఒక గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.